ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనా, తండ్రి దేవా తండ్రి వందనం, దేవా స్తోత్ర, తండ్రి దేవా తండ్రి స్తోత్రం, దేవా ఆరాధన, తండ్రి దేవా యేసు ఆరాధన, ప్రభువా వందనా, యేసు ప్రభువా యేసు వందనం, ప్రభువా స్తోత్ర, యేసు ప్రభువా యేసు స్తోత్రం, ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనా, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్ర, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన, పవిత్రాత్మ దేవా ఆరాధన, త్రియేక దేవా వందన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్ర, త్రియేక దేవా త్రియేక స్తోత్రం, దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో మనకి ఎలాంటి సేవకులు కావాలి? ప్రస్తుత సమాజంలో మంచి సేవకుల కొరకు మనమేమి చేయాలి? ఈ రెండు ఒక్కసారి మనము ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలారా. సుప్రజ, లూకా శుభవార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మైక్ తీసుకో తల్లి. పిమ్మట ప్రభువు 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరిని చొప్పున పంపెను. ఇప్పుడు చూడండి, ఆయన వారితో ఇట్లా నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కోతగాండ్రు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుడికి ప్రార్థన చేయాలి. ఈ రోజున ఆనాడు 72 దేవుడు చెప్పాడు. పంట ఎక్కువగా ఉంది, పనిచేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు. రక్షించబడవలసిన వారు ఎక్కువగా ఉన్నారు, సత్య సువార్త బోధించేవారు తక్కువగా ఉన్నారు. రక్షించబడవలసిన వారందరూ రక్షించబడాలి అంటే సత్య సువార్త బోధించాలి. సత్య సువార్త బోధించాలి అంటే సేవకులు మనకి కావాలి. సేవకులు కావాలని 72తో అంటాడు, మీరు యజమానునికి ప్రార్థన చెయ్యండి. అంటే ఈనాడు మన బాధ్యత ఏంటంటే, దేవా మంచి సేవకులను పంపించమని ప్రార్థన చేయాలి. ఈరోజున మన బాధ్యత అది. పేతురు గారు చెరసాలలో బంధింపబడినప్పుడు సేవకుల కోసం ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఈరోజున మనం కూడా మరి రక్షించబడవలసిన లోకం చాలా ఉంది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో అంటే మొదటి శతాబ్దములో పునీత థామస్ గారు కేరళ రాష్ట్రానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దేవుని వాక్యమును బోధించటానికి వచ్చారు. రక్షణ సువార్త సందేశాన్ని అందించటానికి వచ్చారు. అయితే మరి పునీత థామస్ గారు వచ్చి 2025 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ, అన్యుల సంఖ్య చాలా ఎక్కువ. అంటే రక్షించబడిన వారు తక్కువ, రక్షించబడవలసిన వారు ఎక్కువ. మరి రక్షించబడవలసిన వారు ఉన్నారు కాబట్టి వారికి సత్య సువార్త బోధించడం కోసం సేవకులు కావాలి. అలాంటి సేవకులను పంపించమని యేసు ప్రభువారు తండ్రి దేవునికి ప్రార్థన చేయమని మనందరికీ ఒక బాధ్యత అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవా మంచి సేవకుల్ని పంపించమని ప్రార్థన చేయాలి. అయితే మనము ప్రార్థన చెయ్యగా దేవుడు పంపించే సేవకుడికి ఉండే గుణాలు ఇలా ఉంటాయి.
నేను మరలా చెబుతున్నా వినండి. మనము ప్రార్థన చెయ్యగా దైవ సేవకుడికుండే గుణాలు ఒక్కసారి మనం చూద్దాం. మొత్తం 9 గుణాలు ఉంటాయి. ఎన్ని గుణాలు? దేవకుమారుణ్ణి 9 బైబిల్ ఒళ్ళో పెట్టుకో. సో 9 గుణాలు ఉంటాయి. చెప్తా మరి ఇంక పేరు. మొదటిది గుర్తుపెట్టుకోండి. మొదటిది దేవుని చేత పిలవబడి పంపబడిన వారు. రెండవది అభిషేకమును పొందుకొని అధికారం ముద్రతో వచ్చిన వారు. మూడవది పవిత్రాత్మ దేవుని చేత నడిపించబడేవారు. నాలుగవది సత్య సువార్తని బోధించేవారు. ఐదవది పాపశక్తుల నుండి రోగముల నుండి విడుదలనిచ్చేవారు. ఆరవది క్రీస్తు శిష్యరికములో పాలిభాగస్తుల్ని చేసేవారు. ఏడవది విధేయత కలిగిన వారు. ఎనిమిదవది దయ కలిగిన వారు. తొమ్మిదవది విశ్వసనీయత కలిగిన వారు. మనము ప్రార్థన చేస్తే ఈ 9 గుణగణాలు కలిగిన సేవకుల్ని దేవుడే పంపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. చెబుతారా 9? కనీసం కొన్నన్నా చెప్పండి. 1, దేవుడి చేత పిలవబడి పంపబడినోళ్ళు. రెండవది దేవుని అభిషేకమును పొందుకున్నవాళ్ళు. వెరీ గుడ్. మూడవది పవిత్రాత్మచే నడిపింపబడిన వారు. 3. నాలుగవది సత్య సువార్తను బోధించువారు. 5వది విడుదలను వసగువారు. పాపము నుండి కానీ దుష్ట శక్తుల నుండి కానీ రోగము నుండి విడుదలను వసగువారు. 6వది అమ్మా ఏంటి? క్రీస్తు శిష్యరికములో మనల్ని పాలిభాగస్తులని చేయువారు. 7వది నోరు తెరిచావా? విధేయత కలిగిన వారు. 8వది ఈజీ గుర్తుపెట్టుకున్నాం, దయ కలిగిన వారు. 9వది విశ్వాసములో స్థిరక. మనము ప్రార్థన చేస్తేనట ఈ 9 గుణగణాలు కలిగిన సేవకుల్ని దేవుడు పంపిస్తాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పంపిస్తారట? సో మొట్టమొదటి గుణం ఏంటి? మల్లేశ్వరి మొట్టమొదటి గుణం ఏంటి? అవిశ్వాసం కాదు. మొట్టమొదటిది పిలవబడాలి, పంపబడాలి. ఏమ్మా? పిలవబడాలి, పంపబడాలి. గలీలియ సరస్సు తీరాన వల వేసి చేపలు పట్టుకున్నటువంటి పేతురుని, యాకోబుని, యోహానుని పిలిచింది దేవుడే. సౌలుని పిలిచింది దేవుడే. అడవిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదుని పిలిచింది దేవుడే. మామగారి గొర్రెలు కాస్తున్న మోషేని పిలిచింది దేవుడే. కనుక చరిత్ర అంతా చూస్తే ఏమని ఉంటుందంటే, 1 ప్రతి సేవకుడు కూడా దేవుని చేత పిలవబడిన వారై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 2 అందులోనే పిలవబడిన వారు పంపబడాల. ఉదాహరణకి మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. మత్తయి శుభవార్త 28, 18, 19 వచనాలు. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థాన వసగుచు వారిని నా శిష్యులను చేయండి. ఇందులో మొట్టమొదటి వచనములో ఇహపరములందు నాకు అధికారం ఇచ్చిన యేసయ్య శిష్యులు ఏం చేస్తున్నాడు? ప్రపంచమంతటా వెళ్ళండి. ఉందా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే 1 పిలవబడాలి, 2వది పంపబడాలి. ఈ రోజున 72 మంది శిష్యులు కూడా దేవుని చేత పిలవబడ్డారు. 1 ఆయన ఎక్కడికెక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రదేశాలకి ఇద్దరిద్దరు చొప్పున దేవుని చేత
పంపబడ్డారు. కనుక ఈ రోజున ప్రస్తుత సమాజంలో సేవకులు చాలా ఎక్కువగానే ఉన్నారు. అయితే సేవకులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు అంటే, సువార్త ఎక్కడైతే లేదో అక్కడ లేరు, ఎక్కడైతే సువార్త ఉందో ఆ ప్రదేశంలోనే సేవకులు ఎక్కువగా ఉన్నారు. మంచిదే. అయితే ఉన్న సేవకులు దేవుని చేత పిలువబడిన వారేనా? వచ్చిన సేవకులు దేవుని చేత పంపబడిన వారేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ప్రార్థన చేస్తేనట మన గురించి తెలిసినటువంటి దేవుడు మనకి ఎలాంటి సేవకుడైతే అవసరమో అలాంటి సేవకుని దేవుడు పిలుస్తాడు, అలాంటి సేవకుడు దేవుడు పంపిస్తాడు. అందుకే దేవుడు థామస్ గారిని పిలిచారు, దేవుడు థామస్ గారిని భారతదేశానికి పంపించారు. థామస్ గారు భారతదేశానికి వచ్చారు, సత్య సువార్తని బోధించారు. వారి వల్ల మొదటి శతాబ్దంలోనే భారతదేశంలో దేవుని సువార్త వ్యాప్తి అనేది జరిగింది. కాబట్టి మొట్టమొదటి గుణం పిలవబడాలి, రెండవది పంపబడాలి. నువ్వు పిలవబడాలా, రెండవది పంపబడాలా. సొంతగా నీ అంతట నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే, నీ అంతట నీవు చేసే పరిచర్య మానవ స్వభావము మానవ జ్ఞానముతో చేసేది. మానవ స్వభావముతో మానవ జ్ఞానముతో చేసేటటువంటి పరిచర్య కలంతకాలము నిలిచి ఉండదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే యోదా తెయోదాసు వీరిద్దరు కూడా దైవ సంఘాన్ని స్థాపించారు. ఒకప్పుడు వారిద్దరి దగ్గర జనము అసంఖ్యాకముగా ఉన్నారు, జనం ఎక్కువగా ఉన్నారు. అప్పుడు అందరూ అనుకున్నారు జనము గొప్ప సేవకులు అనుకున్నారు. ఆ తర్వాత యోదా చనిపోయాడు, తెయోదాసు చనిపోయాడు. వారితోనే ఆ సంఘం అనేది అంతరించిపోయింది. అంటే యోదా తెయోదాసు దేవుని చేత పిలువబడిన వారు కాదు, దేవుని చేత పంపబడిన వాళ్ళు కూడా కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మొట్టమొదటి గుణం. రెండవ గుణం ఏంటంటే, అభిషేకము పొందుకొని దేవుని ముద్ర వేసి పంపబడాలి. ఏంటిది? అభిషేకం పొందుకోవాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ దేవుడు 11 మంది అపోస్తులకు ఇస్తున్నటువంటి అభిషేకాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం. మనుష్య పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్మి కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనపడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. చాలమ్మా, దేంతో నింపబడారు? దీన్ని ఏమంటారు? ఆత్మ అభిషేకం. పిలిచిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆత్మతో మనలని అభిషేకిస్తాడు. దేవుడు ఏ సేవకునైతే పిలుస్తాడో, దేవుడు ఏ సేవకునైతే పంపించాలనుకుంటాడో, దేవుడు ఆ సేవకుడిని ఆత్మతో అభిషేకిస్తారు. ఉదాహరణకి అపోస్తల కార్యాల్లోనే 9వ అధ్యాయంలో దేవుడు పిలుస్తాడు. ఎవరిని పిలిచారు అనంటే పౌలుని పిలుస్తున్నాడు అనమాట. పౌలుని పిలిచి 17వ వచనం చదువుకుందామా? నెక్స్ట్ ఎవరు? జ్యోతి. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా నీవు ఇక్కడికి వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను ఆయన నన్ను పంపెను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మరి పేతురు గారు దేంతో అభిషేకించబడ్డారు? అమ్మా, దేంతో అభిషేకించబడ్డారు? పవిత్రాత్మ చేత అభిషేకించబడినటువంటి సంగతి మనకి బైబిల్ గ్రంథంలో సూచిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా,
మరి అదేవిధంగా అపోస్తుల కార్యాలలోనే 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తీసారా 3వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కావున సోదరులారా మీలో పవిత్రాత్మతో నింపబడిన వారిని, జ్ఞానము కలిగిన వారిని, మంచి పేరు గల వారిని ఏడుగురిని ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్యను అప్పగించదము. అప్పుడు మేము మా సమయమంతయు ప్రార్థించుట యందును వాక్య పరిచర్య అంతరము ఉపయోగించుదాము. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని బిడ్డలారా, అక్కడ వారిని ఎన్నుకోవటం జరిగింది. పవిత్రాత్మ దేవుడు వారిపైకి దిగి రావటం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు పంపేటటువంటి సేవకులు ఎలా ఉంటారు అంటే ఆత్మతో అభిషేకించబడిన వారై ఉంటారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దావీదును అభిషేకించింది ఎవరు? సౌలా సమూవేలా? సమూవేలు. దావీదుని అభిషేకించింది ఎవరు? సమూవేలే. ఎలీషాను అభిషేకించింది ఎవరు? ఏలియా. మనం గతమంతా చూస్తే దేవుడు పంపిన లేదా దేవుని చేత పంపబడిన ప్రతి సేవకుడు, ప్రతి ప్రవక్త ఏమై ఉన్నాడు? అభిషక్తుడై ఉన్నాడు. మనము ప్రార్థన చేయగా దేవుడు పిలిచి, దేవుడు అభిషేకించి, దేవుడు తన అధికారాన్ని మనకిచ్చి, దేవుడు మన మధ్యకి తన సేవకుల్ని పంపిస్తారు. అందుకే మనము నూతన సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. అది మన బాధ్యత. అంతే. మన కోసం మనం ప్రార్థన చేసుకోవటమే కాదు, సేవకుల కొరకు కూడా నూతన సేవకులు పంపించమని ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అక్కడ మనం అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? వారు ప్రభు ఎవరు? నెక్స్ట్ దాసరి కరుణ కుమార్ చదవమ్మా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకై ప్రత్యేకించుమని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థన చేసి వారిపై చేతులుంచి వారిని పంపేశారు. అంటే ఆత్మతో అభిషేకించి పంపించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేయగా ఆత్మతో అభిషేకించబడిన సేవకులు మాత్రమే మన మధ్యకు వస్తారు. మనము ప్రార్థన చేయగా దేవుని పిలుపును పొంది, దేవుని అధికారాన్ని పొందుకొని, దేవుని చేత పంపబడినటువంటి సేవకులను మాత్రమే దేవుడు పంపిస్తాడు. అయితే ఆ సేవకులలో పవిత్రాత్మ దేవుడు ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఉదాహరణకి అపోస్తుల కార్యాలకి వెళదాం. 8వ అధ్యాయానికి వెళదాం. 18వ వచనం చదువుకుందాం. తెరేసా అపోస్తులు వారిపై చేతులుంచగా, చూడండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. అపోస్తులు వారిపై చేతులుంచగా ఆత్మ వారికి వసగబడుటను సీమోను చూచి, చూడండి జాగ్రత్తగా, పేతురుకు యోహానుకు అపోస్తులు ఏం చేశారు? చేతులుంచి ప్రార్థన చేశారు. అది మీకు ఇంకా అర్థం కావాలంటే 14 వచనం చదువుకుందాం. 14 చదువు. సమరయాలో ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరి అని యెరూషలేము నందలి అపోస్తులు విని పేతురును యోహానును తమ యొద్దకు పంపిరి. వీరు అక్కడికి చేరుకొని వారు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థన చేసిరి. ఎవరు? సమరియా ప్రదేశంలో విశ్వాసులు అయినటువంటి వారి కొరకు ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన చేశారు? పేతురు గారు, యోహాను గారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే పేతురు గారు, యోహాను గారు కొత్తగా విశ్వాసులైన వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారో, ఆ విశ్వాసులు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. సరే, మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి.
నేను మీ ఊరు కొత్తగా వచ్చా, దేవుని సువార్త బోధిస్తున్నా, మీరు దేవుని వాక్యమును విశ్వసించారు. ఇప్పుడు నేను మీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నా. ఇలా ప్రార్థన చేస్తుంటే మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. విశ్వసించిన వారి మీదకే వచ్చాడు కానీ విశ్వసించిన వాళ్ళ మీదకి దిగి రాలా. ఇదే జరిగింది సమరయాలో. పేతురు యోహాను గారు వెళ్ళకముందు ఆ సమరయాలో ఉన్న ప్రజలు దేవుని వాక్యం విన్నారు, యేసయ్యని విశ్వసించారు. విశ్వసించిన తర్వాత పేతురు గారిని యోహాను గారిని వారి మధ్యకి పిలిపించుకున్నారు. అక్కడికి వెళ్ళిన పేతురు యోహాను వారి విశ్వాసాన్ని చూసి సమరయాలో ఉన్న విశ్వాసులపై చేతులుంచి ప్రార్థన చేశారు. ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థన చేశారో వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. దేవుని చేత పిలువబడి దేవుని అధికారాన్ని పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని దేవుని చేత పంపబడినటువంటి వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఉంటాడో మీ తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి దిగి వస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ పైకి దిగి రావాలంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే సరిపోదు, మీలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు గారు యోహాను గారు దేవుని చేత అభిషేకమును పొందుకొని దేవుని చేత పంపబడిన వారే. మనం ఇంకా చూస్తే అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయంలోకి వెళదాం. 19వ అధ్యాయంలోకి వెళదాం. తీసారా? 19వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? వారు అది విని యేసు ప్రభు పేరట జ్ఞానస్థానము పొందిరి. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపైకి. ఇక్కడ చూడండి దేవుని బిడ్డల, ఇది ఎక్కడ? ఎఫెసీలో నూతనంగా జ్ఞానస్థానము పొందినటువంటి వారి మీద పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేయగా ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేశారో వారు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దేవుని చేత అభిషేకము పొందుకున్న అభిషక్తులు విశ్వాసుల తలపై చేతులుంచి ప్రార్థన చేయగా వారిపైకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అలా మనలను కూడా ఆత్మతో నింపే సేవకులను పంపించమని తండ్రి దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవది దేవుని బిడ్డలారా, ఆత్మచేత నడిపించేవారు కావాలి. ఆత్మచేత దేవుని వాక్యం బోధించేవాళ్ళు కావాలి. అయితే మూడో దానిలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న సంఘటన చెబుతా, వినండి. అయితే ఇక్కడికి రండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయానికి రండి. ఇక్కడ చిన్న సంఘటన ఉంది, మనం చూద్దామా? అక్కడ 18వ వచనం చదువుకుందామా? ఎవరు? నిఖిత చదువు మరి, మైక్ తీసుకో. అపోస్తులు వారిపై చేతులు ఉంచగా ఆత్మ వారికి వసగబడుటను సీమోను చూచి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎవరు? సీమోను చూచి పేతురుకి యోహానుకి డబ్బు ఇచ్చి నేను ఎవరిపై చేతులు చాచెదనో వారు పవిత్రాత్మను పొందునట్లుగా నాకు శక్తినియ్యుడు అని వారిని. ఇక్కడ ఈ వచనంలో ఏముందో తెలుసా? సీమోను గారు దేవుని అధికారాన్ని, సీమోను గారు దేవుని పిలుపును, సీమోను గారు దేవుని ఆత్మ అభిషేకాన్ని డబ్బు పెట్టి కొనాలి అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏమన్నా అందుకు పేతురు 20వ వచనం చదవమ్మా. దేవుని వరమును నీవు డబ్బుతో కొలదలుచుకున్నావా? నీవు నీ డబ్బుతోనే నాశనమగుదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రస్తుత సమాజంలో కూడా జరుగుతుంది ఇదే. మొట్టమొదటిది
దేవుని పిలుపును డబ్బు పెట్టి కొంటున్నారు. ఒక సేవకుడు కావాలి అంటే, ఒక అభిషక్తుడు కావాలి అంటే దేవుని చేత పిలవబడవలసిన అవసరం లేదు, దేవుని చేత పంపబడవలసిన అవసరం లేదు, దేవుని అభిషేకం ఉండాల్సిన అవసరం లేదు, దేవుని ఆత్మ అభిషేకం ఉండాల్సిన అవసరం లేదు. డబ్బు ఉంటే చాలు. కానీ ఎవరైతే దేవుని పిలుపును డబ్బు పెట్టి కొంటారో వారు ఆ డబ్బుతోనే నాశనం అవుతారు అని వాక్యము పలుకుతున్నది. రెండవది పవిత్రాత్మను. ఏంటిది? పేతురు గారు, యోహాను గారు ఆత్మతో నింపబడ్డారు. వారి ఆత్మను విశ్వాసులకి పంచుతున్నారు. దానిని చూసిన సీమోను అంటాడు, మీ ఆత్మను నాకు ఇవ్వండి, ఆత్మ వరాన్ని నాకు ఇవ్వండి అంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ వరం అనేది ఉచితంగా దేవుడు ఇచ్చేది. దేవుని ఆత్మ వరాన్ని, దేవుని ఆత్మ అభిషేకాన్ని మనము డబ్బు పెట్టి కొనలేం. ఒకవేళ దైవ సేవ అంటే దేవుని సేవను కానీ, దైవ అభిషేకాన్ని కానీ, అధికారాన్ని కానీ నువ్వు డబ్బు పెట్టి కొంటే ఓ రోజున ఆ డబ్బుతోనే నాశనం అయిపోతారు అని వాక్యము పలుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మన సంఘంలో సంఘ పెద్దలను ఎన్నుకోవాలంటే రాజకీయం చేస్తారు, ఉపదేశం ఎన్నుకోవాలంటే రాజకీయం చేస్తారు, ప్రతిదానికి ఏం చేస్తారు? రాజకీయం చేస్తారు. రాజకీయము చేసి వచ్చిన పరిసయ్యులు కావచ్చు, రాజకీయం చేసి వచ్చిన అపోస్తులు కావచ్చు, రాజకీయం చేసి వచ్చిన శిష్యులు కావచ్చు, ఆ రాజకీయంతోనే వాళ్ళు అంతరించి పోతారు. అందుకే దేవుడు అంటాడు, అయ్యా డబ్బు పెట్టి పిలుపును కొనే సేవకులు మనకి వద్దు, డబ్బు పెట్టి అధికారాన్ని కొనే సేవకులు మనకొద్దు, డబ్బు పెట్టి అభిషేకాన్ని కొనే అభిషక్తులు మనకి అవసరం లేదు. దేవుని చేత పంపబడే అభిషక్తులు మనకి, దేవుని చేత పిలువబడే అభిషక్తులు మనకి కావాలి. దేవుని చేత ఆత్మ అనుగ్రహాన్ని పొందుకునే సేవకులు మనకి కావాలి. సత్య సువార్తను బోధించే సేవకులు మనకి కావాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఆ మాట అంటున్నారు? యేసయ్య అన్నారు తెలుసా? ఇదిగో కపట బోధకులు మీ మధ్యలోకి వచ్చారు, బయటికి గొర్రెలా ఉన్నారు, లోపల తోడేళ్ళై ఉన్నారు, జాగ్రత్త. ఇంకొంతమంది వచ్చారు, నేనే క్రీస్తునని చెబుతారు, తొందరపడి నమ్మకాకండి. అలాంటి వారిని, నిజమైన సేవకులని నమ్మకాకండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరిని పడితే వాళ్ళు సేవకులని మనం నమ్మొచ్చా? ఉదాహరణకి నేను బైబిల్ బాగా చదివా, కానీ పిలుపు లేదు, అభిషేకము లేదు, అధికారము లేదు, పంపబడలేదు. అప్పుడు నేను పీఠమెక్కి దేవుని వాక్యం బోధించే హక్కు, అధికారం ఉందా? లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ పీఠం ఎక్కకుండా ఓ కుటుంబానికి చెప్పుకోవచ్చు, ఓ నలుగురికి చెప్పుకోవచ్చు. కానీ పవిత్రమైన బలిపీఠం దగ్గరికి చేరి నువ్వు దేవుని వాక్యము బోధించాలంటే పిలుపు ఉండాలా, అభిషేకం ఉండాలా, అధికారం ఉండాలా, పంపబడాలా. ఇక చివరిగా సొంత మాటలు చెప్పకూడదు, పిట్ట కథలు, హరికథలు, బుర్ర కథలు చెప్పకూడదు. దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రకారమే దేవుని వాక్యాన్ని బోధించాలి. అందుకే వాక్యం మనం చూద్దాం. రోమీలకు రాసిన లేఖ మౌనిక 8వ అధ్యాయము 14వ వచనం. నూతలపాటి మౌనిక అపోస్తుల కార్యాలు పక్కనే ఉంటుంది. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ వలన నడపబడేవారు దేవుని పుత్రులు. అంటే సేవకులు ఎలా నడపబడాలా? దేవుని ఆత్మ అనుగ్రహములో నడపబడాలా. పరిశుద్ధాత్మ దేవుడు దేనిని ప్రేరేపిస్తే దానిని మాత్రమే చెయ్యాల. చిన్న ఉదాహరణ చెప్తా వినండి. పేరు గుర్తుపెట్టుకోండి, గమాలియేలు. ఏం పేరు? 2 రకాల ప్రజలు. వినండి జాగ్రత్తగా. ఇందాకలు చెప్పా, ఒక పక్కన 12 మంది అపోస్తులు, మరో ప్రక్కన యోధా, తెయోదాసు. అయితే
12 మంది అపోస్తులు చేస్తున్న పరిచర్య విరివిగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఇలా విరివిగా వ్యాప్తి చెందుతున్నటువంటి రోజులలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు, యూదులు ఈ 11 మందిని చంపేయాలనుకున్నారు. అయితే ఇటు ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులు, పెద్దలకి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు గమాలియేలు. గమాలియేలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అంటారు, దయచేసి వాళ్ళ మీద చెయ్యి వెయ్యకండి. ఉదాహరణకి యోధా, తెయోదాసు చనిపోయారు, వారితోనే వారి సంఘాలు కూడా అంతరించి పోయాయి. ఒకవేళ ఈ 12 మంది అపోస్తులు కూడా సొంతగా పరిచర్య చేస్తే వాళ్ళతోనే అది నాశనమై పోయిద్దని పవిత్రాత్మ ప్రేరేపణతోటి యూదులకు, ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు, పెద్దలకి సలహా ఇచ్చాడు గమాలియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మనకి ఎలాంటి సేవకులు కావాలంటే పవిత్రాత్మ ప్రేరేపణ ప్రకారము వాక్యము బోధించేవారు కావాలి. పవిత్రాత్మ ప్రేరేపణ ప్రకారము మాట్లాడేవాళ్ళు కావాలి. పవిత్రాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము అద్భుత కార్యాలు చేసేవారు కావాలి. పవిత్రాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము సంఘమును నడిపించేవారు కావాలి. పవిత్రాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. నేను మీకు ఒక సంఘటన కళ్ళకు కట్టినట్టు చూపిస్తా, వినండి. అనగనగా ఓ రాజున్నాడు. రాజుగారికి ఓ కొడుకున్నాడు. ఆ కొడుకుకి వయసు వచ్చింది. ఆ కొడుకు అడవికి వెళ్ళాడు. ఆ కొడుకు అడవిలో పులిని చంపాడు, అక్కడే కాల్చుకొని తిన్నాడు. దీనిని పోలీసులు చూశారు. రాజు కొడుకుని పట్టుకున్నారు, జైల్లో పడేశారు. తండ్రి వెళ్ళాడు, నా కొడుకునే పట్టుకుంటారా అని కోప్పడ్డాడు. ఆ పోలీస్ ఆయనకి కాస్త డబ్బిచ్చి కొడుకుని పీడిపించుకొని వచ్చాడు. ఓకే, వినండి జాగ్రత్తగా. అనగనగా రాజున్నారు. రాజుగారి కొడుకున్నాడు. కొడుకు వేటకెళ్ళాడు. వేటకెళ్ళి నెమలిని పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? నెమలిని చంపాడు. నెమలిని తిన్నాడు. పోలీసు చూశాడు, జైల్లో పడేశారు. ఇంటికి కబురు పంపించాడు. కబురు పంపిస్తే తన రాజు అంటాడు, నా కొడుకు తప్పు చేశాడు కాబట్టి తప్పు చేసిన వాడు శిక్షకి పాత్రుడు అని చెప్పేసి అన్నారు. ఈ రెండిటిలో ఏది కఠినంగా ఉంది? శిక్షను అనుభవించిన వాడు కఠినంగా ఉందా, లేకపోతే శిక్ష అనుభవించకుండా డబ్బులు ఇచ్చి తప్పించుకున్న వాడు కఠినంగా ఉందా? పవిత్రాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము నడిపించబడింది. ఆ తండ్రా ఈ తండ్రా? తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి అని పలికిన వాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ప్రకారము మాట్లాడినవాడు. తప్పు చేస్తే ఏమైందిరా, 4 రూపాయలు ఇస్తే కొండ మీద కోతే దిగొచ్చిద్ది అని అనేవాడు పవిత్రాత్మ దేవుని ప్రేరేపణలో నడిపించబడేవాడు కాదు. తప్పును తప్పుగా ఏలెత్తి చూపేవాడు పవిత్రాత్మ దేవుని ప్రేరేపణలో నడిపించబడేవాడు. తప్పును కప్పిపెట్టేవాడు పవిత్రాత్మ దేవుని ప్రేరేపణలో నడిపించబడేవాడు కాదు. తప్పును సరిచేసేవాడు పవిత్రాత్మ దేవుని ప్రేరేపణలో నడిపించేవాడు. ఆ తప్పుని వెనకేసుకొని వచ్చేవాడు పవిత్రాత్మ దేవుని ప్రేరేపణలో నడిపించేవాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు, గలతీలకు రాసిన లేఖలో 6వ అధ్యాయంలో 1వ వచనం చదువుదా. నెక్స్ట్ ఎవరమ్మా? చదువు. 6వ అధ్యాయం, మైక్ తీసుకో. గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనం. సోదరులారా ఒకడు ఏ తప్పు అయినను ఏ తప్పులోనైనను చిక్కుకొని ఎడల మీలో ఆధ్యాత్మిక శక్తి గలవాడు వారిని ఏం చేయాలట? పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నవాడు ఏం చేస్తాడు? సరిదిద్దుతాడు. పరిశుద్ధాత్మ శక్తి లేనివాడు ఏం చేస్తాడు? దానిని కప్పెడతారు. ఈ రోజున మనకి ఎలాంటి సేవకులు కావాలంటే దేవుని చేత పంపబడి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ నడిపించబడి సంఘాన్ని ఆత్మ ప్రేరేపణ ప్రకారం నడిపించే సేవకులు మనకి
కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 అయిపోయింది, ఓకేనా? 4వది ఏంటిది? గట్టి చెప్పండి. 4వది ఏంటిది? సత్య సువార్తను బోధించే సేవకులు మనకి కావాలి. యేసయ్య ఏమన్నారో చూద్దాం, సరేనా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. వెనకాల ఎవరు? కుర్చీలో వాళ్ళు ఎవరు లేరుగా? రైట్, మరియమ్మ జూపల్లి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పవిత్రాత్మ మీపైకి వేచేసి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు ఎలా ఉండాలట? సత్య సువార్త బోధించేవారు క్రీస్తుకి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుకు సాక్షులు అంటే ఎవరంటే, ఎవరైతే క్రీస్తును చూశారో వాళ్ళే క్రీస్తు గురించి సాక్ష్యం చెప్తారు. ఉదాహరణకి యోహాను శుభవార్త 20వ అధ్యాయము తీసారా? యోహాను శుభవార్త 20వ అధ్యాయము 25వ వచనం చదవమా? తక్కిన శిష్యులు అతనితో ఏమన్నారండి? మేము ప్రభువుని, దీన్ని ఏమంటారు తెలుసా? ఏమంటారు? సాక్ష్యం. మూసిన తలుపులు మూసినట్లు ఉండగానే పునరుత్థానుడైన యేసయ్య 10 మంది శిష్యుల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. 10 మంది శిష్యుల మధ్యలోకి వచ్చి నిలబడిన యేసయ్య అంటాడు, మీకు శాంతి. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మలను పవిత్రాత్మను పొందుకోండి, మీరు పాపాలు క్షమించే అధికారం ఇస్తున్నానని చెప్పి యేసయ్య వెళ్ళిపోతాడు. అప్పుడు 11వ శిష్యుడు ఉండడు, అపోస్తులుడు. ఎవరు? తోమా గారు ఉండరు. తోమా గారు వచ్చారంటాడు. థామస్ గారు రాగానే, అయ్యా మేము యేసయ్యని చూసాము. దీన్ని ఏమంటారు? సాక్ష్యం. మేము యేసయ్యని చూసాం, సాక్ష్యం. ఈరోజున మనకి ఎలాంటి కావాలంటే సాక్ష్యం చెప్పే సేవకులు కావాలి. అప్పుడు థామస్ గారు అంటారు, నేను ఆయన ప్రక్కలో వేలు పెట్టి చూసిననే తప్ప నేను నమ్మను. ఇక్కడ ఆయనకి అవిశ్వాసి అని కాదు, ఆయనలో ఆశ. ఆయన కూడా పునరుత్థానుడైన యేసయ్యని చూడాలని ఆశ. మరి ఆశపడ్డాడు, ఆయన చూశాడండి. కనుక దేవుని బిడ్డలారా, సత్య సువార్త బోధించేవాళ్ళు మనకి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యము బోధించేవాళ్ళు మనకి, పిట్ట కథలు, హరికథలు, బుర్ర కథలు, చిలక జోష్యాలు చెప్పేవాళ్ళు మనకు అవసరం లేదు. అలాంటి సేవకులు మనకు అవసరం లేదు. అందుకే పౌలు గారు అంటారు, అయ్యో సువార్తను బోధించుట కోసమే దేవుడు నన్ను నియమించాడు, సువార్తను బోధించకపోతే నా జీవితము వ్యర్థము అంటాడు. కనుక ఈరోజున మరి ఎంతమంది దేవుని సువార్తను బోధిస్తున్నారు? అందుకే ఓ ఫాదర్ గారు నాతో మాట అంటాడు, నువ్వు ఎప్పుడైతే బైబిల్ తెరిచి వాక్యమును ప్రిపేర్ అవుతావో నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు మరి ఎక్కడికైతే వాక్యము బోధించడానికి వెళుతున్నావో అక్కడ నువ్వు బోధించేది నువ్వు కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే. కనుక దేవుని బిడ్డలారా, మనకి ఈ రోజున ఏ సేవకులు కావాలంటే దేవుని సువార్తను బోధించే సేవకులు మనకి కావాలి. అద్భుతాల కన్నా, స్వస్థతల కన్నా కూడా ఏమి బోధించబడాలా? దేవుని సేవ. అందుకే ఏమన్నారు? ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు ఏ వార్త? సువార్త. సువార్త అంటే మంచి వార్త. మన బ్రతుకులని, మన జీవితాలని బాగు చేసే వార్త బోధించే సేవకులు మనకి కావాలి. ఇది 4వది. 5వది అమ్మా, అద్భుత శక్తులు, పాపము నుండి విడుదల కలిగించేవాడు కావాలి, దుష్ట శక్తుల నుండి విడుదల కలిగించేవాడు కావాలి. అదేవిధంగా మనలో ఉన్న రోగముల నుండి విడుదల కలిగించేవాళ్ళు మనకి కావాలి. ఉదాహరణకి పేతురు గారిని తీసుకోండి.
వెండి బంగారాలు నా దగ్గర లేవు, యేసయ్య నామమును నువ్వు లేచి. ఎవరి నామానా? ఎవరికి? కుంటివానికి యేసు నామమున ఏం కలిగింది? స్వస్థత కలిగింది. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మేడ గది మీద ప్రార్థన జరుగుతూ ఉండగా మేడ గది మీద నుండి ఓ కుర్రవాడి కింద పడి చనిపోయాడు. అప్పుడు పౌలు గారు ఆ బిడ్డని భుజం మీద వేసుకొని మేడ గది మీదకు తీసుకెళ్ళి ప్రార్థన చేయగా చనిపోయిన ఆ యువకుడు మరలా తిరిగి బ్రతికాడు. ఇలాంటి సేవకులు మనకి కావాలి. దేవుని బిడ్డలారా, ఇంకా మీకు చెప్పాలి అనంటే ఇదిగో ఆ యూదులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు అంటారు, యేసు నామమును మీరు బోధించడానికి వీలు, యేసు నామమును అద్భుతాలు చేయటానికి వీలు లేదు, యేసు నామమును సూచక క్రియలు చేయడానికి వీలు లేదన్నప్పుడు పేతురు గారు అంటారు, ఎవరి మాట మేము వినాలయ్యా? వాళ్ళ మాట వినాలా? వాళ్ళ మాట వినాలా? వీళ్ళ మాట వినాలా? దేవకుమారి ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినాలా? అప్పుడు పేతురు గారు అంటారు, మీ మాట మేము వినం. ఎవరి మాట? యేసయ్య మాట మాత్రమే. ఎలాంటి సేవకులు మనకు కావాలంటే, మనము రోగంతో ఉంటే మన కోసం ప్రార్థన చేసే సేవకుడు కావాలి. మనం పాపములో ఉంటే ఆయన మనసు కూడా తల్లడిల్లిపోయే సేవకులు మనకి కావాలి. మీరు ఎడిపోతే నాకెందుకు, మీరు ఏమైపోతే నాకెందుకు, నా పూజ నేను చేసుకుంటా, నా వాక్యం నేను చెప్పుకుంటా అనేవాళ్ళైతే సంఘం మీద అంత శ్రద్ధ వాళ్ళకి ఉండదు. అందుకే యేసయ్య అంటాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామైన కడుపు. దీని అర్థం ఏంటి? సంఘము చల్లా చెదరైనప్పుడు, సంఘములో విశ్వాసం లేనప్పుడు, సంఘములో పాపం అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఆ సంఘ కాపరి కడుపు తరుక్కు. ఏ సంఘ కాపరి కడుపు అయితే తరుక్కుపోతుందో అతడే దేవుని చేత పంపబడిన సేవకుడు. లేదు, ఆ కడుపు తరుక్కుపోలేదనుకో, నువ్వు ఎడిపోతే నాకు ఎందుకు భయ అన్నావు అనుకో, అది ఏ సేవ అంటే ఏదో మీరిచ్చే ఓ రూపాయి కోసం చేసే సేవ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరోది ఏంటిది? ఆరోది శిష్యులని వాళ్ళలోకి. అర్థమైందా? మనందరిని ఏం చేయాలట? 20 మత్తయి శుభవార్త 28-19 చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. అక్కడ మత్తయి శుభవార్త 28-19. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము వసగుచు. ఏం చేయమన్నారు? జ్ఞానస్థానము పొందిన వారందరూ ఎవరట? దేవుని. అయితే నా ప్రశ్న, అపోస్తులకి శిష్యులకు మధ్య తేడా ఏంటి? అమ్మా, ఆ శిష్యులు దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారు, అపోస్తులు శిష్యుల చేత ఎన్నిక చేయబడిన వారా? ఏం లేదు, సింపుల్. అపోస్తులు ఎవరు అంటే క్రీస్తు ప్రభువుకి ఏమంటారు, మీకు అర్థమయ్యేది కావాలంటే బిషప్ స్థానంలో ఉన్నటువంటి వారు 12 మంది బిషప్లు. ఓకేనా? శిష్యులు ఎవరంటే గురువులు, అభిషేక్త గురువులు. గురువులు ఎవరికి సహాయం చేస్తున్నారు? పీఠాధిపతికి. ఉదాహరణకి పరిచర్య ఎక్కువైనప్పుడు 12 మంది అపోస్తులు 7 ఎన్నుకున్నారా లేదా? ఎందుకు ఎన్నుకున్నారు? 12 మందికి సహాయము చేయటం కోసం. జనమేమో ఎక్కువైపోతున్నారు, శిష్యులేమో తక్కువైపోతున్నారు. అప్పుడు 12 మంది శిష్యులు ఏమన్నారంటే, మాకు సహాయం చేసేవాడు కావాలా. ఎవరై ఉండాలా? ఆత్మను పొందుకున్న వాళ్ళే ఉండాలా, ప్రార్థించే వాళ్ళే ఉండాలా, మంచి గుణగణాలు కలిగిన వాళ్ళే ఉండాలా. అంటే వాళ్ళలో వాళ్ళు 7 ఎన్నుకున్నారు. వీళ్ళు వారిని అభిషేకించారు. కాబట్టి అపోస్తులు అనేటటువంటి వారు ఏమంటారు? బిషప్స్ లాగా. మరి శిష్యులు అనేవాళ్ళు గురువుల్లాగా అన్నమాట. అర్థమైందా? ఇది క్లారిటీ. ఈ రెండింటికి మధ్య తేడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అయితే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అయ్యా పంట ఎక్కువగా ఉంది కాబట్టి, కోతగాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి జ్ఞానస్థానం ఇచ్చి వారిని నా శిష్యులను చేయండి. ఓ ప్రశ్న అడుగుతా. మన ఊరిలో
కథోలిక సంఘం పుట్టి దగ్గర దగ్గర 53, 54 గుడి కట్టక ముందు ఏ పూరి గుడిసె వేసి ఉంటారు. చాలా మంచిది, చాలా సంతోషం. మీ అందరికీ చాలామంది ఫాదర్స్ చాలా బాగా తెలుసు. ఎందుకంటే చాలామంది ఫాదర్లతో సన్నిహితంగా మీరు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన మేలులు కూడా మీరు పొందుకున్నారు. చాలా మంచిది. మన ఊర్లో ఒక జేబా ఫాదరేనా గురువులు? మన పిల్లల కారా అంటే మీరు ప్రార్థన చేయలా, దేవా నా బిడ్డని నీ సేవకి పంపించయ్యా అని అడగల. మనం ఎందుకు అడగలేదో మన నాకు తెలియదు. అన్న నాకు కొడుకు పుడితే నీకు ఇస్తానంది. ప్రార్థన చేసింది, దేవుడు కొడుకునిచ్చాడు. ఆ కొడుకుని గుళ్ళోకి ఇచ్చాడు. ఆ కొడుకుని దేవుడు ఓ ప్రవక్తగా, జకరియా ఎలిజబెతమ్మ దేవుడి సన్నిధిలో దేవుడికి మొరపెట్టుకున్నారు. ఓ కొడుకునిచ్చాడు దేవుడు. ఆ కొడుకుని ప్రవక్తగా, మనలో చాలామంది కొడుకు పుట్టాలని ప్రార్థన చేశారు. మరి దేవుడికి ఇచ్చారా? అర్థమైందా? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని సేవ చేయటం అంటే ఎంత గొప్ప భాగ్యం అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నాను? ఈ డిసైపుల్షిప్లో చేర్చుకోవాలి అందరినీ. ఉదాహరణకు ఒక చిన్న సంఘటన చెప్తా. ఒక వారం 10 రోజుల క్రితం ఓ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. వినండి జాగ్రత్తగా. వాళ్ళ మామయ్యను వాళ్ళ బాబాయ్ను తీసుకొని వచ్చాడు. ఆ కుర్రవాడికి అమ్మా నాన్న ఎవరు లేరు. నా దగ్గర, ఏం బాబు నా దగ్గరికి వచ్చావంటే, ఫాదర్ గారండి, నేను ఫాదర్ కావాలనుకుంటున్నానండి అన్నాడు. అప్పుడు నేను అడిగాను, అమ్మా నాన్న లేరు కాబట్టి ఫాదర్ కావాలనుకుంటున్నావా అని అడిగా. అది మౌనంగా ఉన్నాడు. అయితే ఫాదర్ కావాలంటే 12 సంవత్సరాలు తర్ఫీదు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు, 12 సంవత్సరాలు చదవాలి. ఈ 12 సంవత్సరాలలో కూలి పని చేయాలి, పేడ తీయమంటే పేడ తీయాలా, తోటలో తవ్వమంటే తోటలు తడవాలి, బాత్రూమ్ కడగమంటే ఫాదర్లే కాదు, మేము వాడుకునేవి మేమే. అర్థమైందా? మా రూమ్ మేమే తుడుచుకోవాలి, మా వాష్రూమ్స్ మేమే కడుక్కోవాలి, మా బట్టలు మేమే ఉతుక్కోవాలి, అన్నీ మేమే చేసుకోవాలి. గార్డెన్ ఉంటే గార్డెన్ ఆడుకోవాలి. ఇవన్నీ చక్కగా కఠినంగా ఉంటుందబ్బా. 5ంటికి లేకవాళ్ళ, పూజకి వెళ్ళా, ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి అన్న. వాడు నేల కిందకేసాడు తల. ఇప్పుడేదో ఫాదర్ తెల్లంగి వేసుకొని కారులో తిరుగుతుంటే, బైకుల్లో తిరుగుతుంటే నీకు భలే ఉందలే లైఫ్ అనుకుంటావు, ఆ తర్వాత ఉంటుంది నీకు వైకుంఠం అని చెప్పేసి చెప్పా. ఇంతే చెప్పా. చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యాడు. ఇంటికెళ్ళి ఆలోచించుకొని, నువ్వు గనక వెళ్తాను అంటే నేను పంపిస్తా అన్నా. వారం అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు. ఫాదర్ గారండి, ఇన్ని తెలిసిన తర్వాత కూడా నేను అనుభవించడం మేము చెబుతున్నాం కాబట్టి చెప్పా, వెళతానండి అన్నాడు. నేను అన్నాను, అమ్మా నాన్న లేరు కాబట్టి నువ్వు వెళుతున్నావా అని అంటే, ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? ఏలియాకి అమ్మా నాన్న ఎవరో చెప్పు, మా అమ్మ నాన్న ఎవరో చెబుతా అన్నాడండి. అసలు నాకు ఆ మాటకి, బైబిల్లో ఏలియా తల్లిదండ్రులు లేరు. ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మెల్కిసెదెకు అమ్మా నాన్న ఎవరో చెప్పు, నా అమ్మ నాన్న ఎవరో. మైండ్ పోయింది. ఆ మాట వినేసరికి నాకు అసలుకి ఒక రకమైన ఏడుపు వచ్చేసింది. అంటే ఆ అబ్బాయిలో ఎంత విశ్వాసం ఉందో. వెంటనే నేను ఒకే మాట అన్నా, నీకు కావలసింది నువ్వు కొనుక్కో, నువ్వు వెళ్ళిపో అని విచారణ గురువు ఫోన్ చేసి, అక్కడ ఫాదర్ ఫోన్ చేసి, ఆ అబ్బాయి ఈ రోజున దేవుడు సేవ తరిఫీదులోకి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున నువ్వు నేను చెయ్యాలి. యాజకత్వం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. యాజకత్వం అనేది క్రీస్తు యాజకత్వంలో పాలిభాగస్తులయ్యే గొప్ప భాగ్యం. అది అనుభవిస్తేనే తెలిసేది. యాజకుడు ఉన్నటువంటి ఇల్లు ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొడుకు కావాలని పుట్టమని అడిగితే సరిపోదమ్మా. ఆ కొడుకుని ఎవరికి ఎలా? అయ్యా ఒక్కడే కొడుకు, అయ్యా ఒక్కడే కొడుకు. మోషే ఒక్కడే. ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు రాజు గారి దగ్గర పెరిగాడు, శత్రువుల చేతిలో పెరిగాడు. కాబట్టి
నీ కొడుకుని నీ కూతుర్ని సేవకీయటానికి వెనకడుగు ఏగాక. అంతటి ధన్యత. ప్రభు ఏమన్నా తెలుసా? మీకు గొప్ప విషయం చెబుతా చూడండి. ఈ మాటకి తీయండి లూకా శుభవార్త. ఇది చెప్పుకొని మనం ముగిద్దాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. నెక్స్ట్ ఎవరు? దుష్ట. చూడండి జాగ్రత్తగా, వీళ్ళు ఎవరు? 72 శిష్యులు అనమాట. అప్పుడు 17 నుంచి చదువమ్మా, 17 నుంచి చదువు బాగుంటుంది. ఆ 72 తిరిగి వచ్చి 17వ వచనం అమ్మా. లైన్లో రండి. అను చదువు. నువ్వు బైబిల్ తీయలేదమ్మా, ఏడాన్ని అడుగుతున్నావు మా తల్లా. చదువు. లోకా 10:17. ఆ 72 ఎవరి 72? దేవుడి చేత పంపబడిన వాళ్ళు. మనం చదివింది అదే. ఆ 72 తిరిగి వచ్చి, చదువమ్మా, ప్రభు మీ పేరిట పిశాచాలు కూడా మాకు లోబడుచున్నవి అనిరి. అందుకు యేసు, సైతాను ఆకాశము నుండి మెరుపు వలె పడిపోవట కాంచి తిని, నేను మీకు పాములను తేళ్లను నలగద్రొక్కుటకు శత్రువుల బలమును అనగద్రొక్కుటకు అధికారము. ఇప్పుడు చూడండి, అధికారం పొందుకున్నారు, పరిచర్యకి వెళ్ళారు. దేవుడు ఆ యాజకులకి, ఆ 72 శిష్యులకి ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఏంటో చూడండి అక్కడ, చదువమ్మా. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందపడమాకండి, అంతకంటే గొప్ప వరం ఒకటి ఉంది. ఏంటిదా వరమట? నీ పేరు పరలోకమున రాయబడి ఉన్నదని. ఎక్కడ రాయబడిందట? వాళ్ళు బతికుండగానే దేవుడు చెబుతున్నాడు, నా పిలుపుకు నువ్వు లోబడ్డావు, నా ఆత్మకు లోబడ్డావు, నా అధికారానికి లోబడ్డావు, నేను పంపితే వెళ్ళావు, నా సేవ చేశావు, కాబట్టి దెయ్యాలు పడిపోయి నేను సంబరపడిపోమాక, అంతకంటే గొప్ప బహుమానం నీ పేరు ఎక్కడ రాసి ఉందట? చూడండి, బతికుండగానే టికెట్ కన్ఫర్మ్. ఎక్కడ? పరలోకంలో. ఇంకా మీకు చెప్పనా, నేను మంచి పోరాటమును నా పరుగును ముగించి తిని నా కోసము పందెపు బహుమానం పరలోకములో. పౌలు గారు బ్రతికి ఉండగానే ఆయన జీవ కిరీటం పరలోకములో ఉన్నదని కళ్ళతో చూశాడు. టికెట్ కన్ఫర్మ్. దర్శన గ్రంథం 2:10 అంటాడు, మీకు కలగబోయే శ్రమలు 10 రోజులు మాత్రమే, మరణించే వరకు విశ్వాసంగా ఉండండి, అప్పుడు నేను మీకు. బ్రతికి ఉండగానే విశ్వాసులకు జీవ కిరీటాన్ని చూశాడు యోహాను గారు. చదవండి అది. చదవండి. ఎవరు నెక్స్ట్? ఎవరు? ఏసయ్యమ్మ చదవమ్మా. సారీ, యశోద చదవమ్మా. 2:10. మీకు కలగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకండి, ఆలకించండి, శోధిస్తుంది. మీ బాధలు 10 దినాలు మాత్రమే, మరణించే వరకు ఎట్ట ఉండాలట? ఎట్ట ఉండాలా? అప్పుడు ఏమిస్తాడట? యోహాను గారు బ్రతికుండగానే విశ్వాసులకు ఏ కిరీటం చూశాడు? యేసయ్య 72 బ్రతికి ఉండగానే యేసయ్య అంటున్నాడు, మీ పేరు పరలోకంలో రాయబడిన పేరు చెరిపేయటం ఎవరు సాధ్యమో కాదు. రెండవది, పేతురు గారు బ్రతికి ఉండగానే నా కోసం జీవ కిరీటం ఎదురు చూస్తుంది, టికెట్ కన్ఫర్మ్. యోహాను గారు అంటున్నారు, అదిగో జీవ కిరీటం ఆశగా ఎదురు చూస్తుంది, మరణించే వరకు నేను నమ్మకం ఉంటా. కనుక దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సో సేవకు అభిషక్త గురువులు అవ్వటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఇంకొకటి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అభిషక్త గురువు అయిన తర్వాత ఆ గురువు దగ్గర నుండి మీరేది, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్, ఏది ఆశించొద్దు. దానివల్ల నీకు ఎదుగుదల అనేది ఉండదు. ఎందుకు నేను చెబుతామనండి. ఇప్పుడు నేనున్నాను, మీ అందరి దగ్గర మీ కష్టార్జితం చేసి తీసుకున్నా, అయిపోయింది. తర్వాత ఇంకేదో చేశా, నా దగ్గర ఎంత ఉంది?
ఓ 10 లక్షలు ఉండి అనుకున్నాను నా దగ్గరే. నేను నా కుటుంబాన్ని ఏం చేశా? పోషించా. దానివల్ల ఆ కుటుంబానికి ఎదుగుదల ఉండదు కూడా. ఇలా చాలా కుటుంబాలు నేను చూశాను. అభిషక్త గురువు నుండి ఆశీర్వాదం కోరుకోండి, అభిషక్త గురువు నుండి ప్రార్థన కోరుకోండి, అభిషక్త గురువు నుండి తిండి జరగకపోతే, గుడ్డ జరగకపోతే అడగండి, కానీ ఆస్తులు మాత్రం అడగ. ఎందుకంటే యాజకుడు దేవుని సొత్తు కాబట్టి అది ఆయన సొత్తు. ఒకవేళ విస్తారంగా తీసుకున్నా అది మనకి అన్నటికీ ఆశీర్వాదం కాదు. ఇలాంటి సేవకుల్ని దేవుడు పంపించమని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల